ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియచేసుకుంటారని ఆశిస్తున్నాను. మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి గొంతు తీసే స్తోత్రం చెప్తారా? మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అది నిర్గమకాండము 32వ అధ్యాయము అయితే చూడండి. మొదటి నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తుల నుండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పాను. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులు తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను యొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని ఒకరితో ధూపమును ఏర్పరిచి దాని పూత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తుల నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించి, మరియు అహరోను, రేపు యెహోవాకు పండగ జరుగును చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి, అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చొని ఆడుటకు చాలండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు వారు మూలిగారంట. ఇశ్రాయేలీయులు వారు 430 ఏండ్లు బానిసత్వంలో ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో ఉన్నారు. వెట్టి సాకిరి, హీన దశకు వచ్చారు. దుర్భరమైపోయిన జీవితం, కఠినమైనటువంటి పనులు, మోయలేని భారాలు వారి మీద మోపబడినప్పుడు వారు మూలిగారంట. దేవునికి మొరపెట్టారంట. అబ్రహాము, ఇస్సాకులు, యాకోబులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు వారి వద్దకు దిగివచ్చి వారిని చూసి వారిని విడిపించడానికి, వారిని కానాను నడిపించడానికి గొర్రెలు కాసుకుంటున్నటువంటి మోషే వద్దకు వెళ్ళి పొద మండుచుండగా ప్రత్యక్షతనిచ్చి, పొద మండుచుండగాని కాలిపోలేదు, ఈ వింత ఏలా అని ఆ తట్టుకు వెళ్ళిన మోషే, మోషే, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడిచి నువ్వు రావలెను అని చెప్పినప్పుడు ఆ మాటలు మోషేకు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. రోజు ఇక్కడే తిరుగుతాను, ఈ ప్రాంతంలోనే నేను గొర్రెలు మేపుతూ ఉంటాను, ఎన్నడూ నేను ఆ పొదని చూడలేదే, ఎన్నడూ నేను ఈ స్వరాన్ని వినలేదే, ఈ వింత ఎలా, ఈ ఆశ్చర్యమే అలా అని చెప్పేసి పాదములకున్న చెప్పులు విడిచి అలాగ మోకరించాడంట. అప్పుడు తన చిత్తాన్ని మోషేకు దేవుడు బయలుపరిచాడంట. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తులో బానిసత్వం కింద మగ్గిపోతున్నారు, వాళ్ళని విడిపించడానికి నేను పంపుతున్నానంటే ఈయన గారు ఎన్నో మాటలు చెప్పాడు. అవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ క్లుప్తంగా మీకు వివరణ ఇస్తాను అనమాట.
ఈయన గారు ఎన్నో మాటలు చెప్పాడు. నేను అతివాడిని అయ్యా అన్నాడు, ఇంకెవరన్నా పంపించమన్నాడు. నీ ప్రజలు నమ్మరన్నారు, వెళితే నీ దేవుడు ఎవరని అడుగుతారు, ఎన్నో చెప్పాడు. దేవుడు ప్రతిదానికి సమాధానం ఇస్తూ శివరాకరికి మోషేని ఒప్పింపు చేసి ఐగుప్తుకి పంపించాడు. ఐగుప్తులో దేవుడు మోషేని పంపించిన తర్వాత అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఫరో యొక్క ప్రజలు సంహరించబడ్డారు, తెగులు చేత బాధించబడ్డారు. ఇశ్రాయేలుకు శివరాకరికి విడుదల కలిగింది. ఇశ్రాయేలీలు విడిపించబడి నడిపించబడుతున్నారు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నడిపించబడుతున్నారు. ఐగుప్తును విడిచిన తర్వాత వారికి ఎర్ర సముద్రము ఎదురైనది. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వెనకమాల ఫరో తరుముతున్నాడు. వెనక్కి వెళ్దామంటే ఫరో తరుముతున్నాడు, ముందుకు వెళ్దామంటే మార్గము లేదు, ఎర్ర సముద్రము. మోషే మొరపెట్టాడు, దేవుడు సెలవిచ్చాడు, నీ చేతులు ఉన్న కర్రని చాపుము అన్నాడు. మోషే చేతులు ఉన్న కర్రను చాపగా ఎర్ర సముద్రము ఇశ్రాయేలు ప్రజలు చూస్తుండగా 2 పాయలుగా చీల్చబడి ఆరిన నేలగా మార్చబడి ఇశ్రాయేలందరూ నడిచిపోయారు. అబ్బా అబ్బా, ఎంత దేవుడంటే, గొప్ప దేవుడండి, అబ్బా ఏమి సేవకుడండి, అబ్బా ఏమి మోషే అన్నారు. ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి. వింత కార్యాలండి, ప్రపంచంలో ఎక్కడ చూడని కార్యాలు, ఎక్కడ జరగని కార్యాలు దేవుడు ఇశ్రాయేలు పట్ల చేస్తూ వచ్చారు. ఎర్ర సముద్రం దాటంగానే మళ్ళా వాళ్ళ జీవితాలకి మారా ఎదురైంది. ఏమెదురైంది చెప్పండి? మారా ఎదురైంది. ఏంటి మారా? ఏంటి చేదు? ఏంటి మనకి కర్మ? ఏంటి మనకి బాధ? హాయిగా ఐగుప్తులో ఉండిపోవాలని చెప్పేసి మరలా కొనుగొట్టు మొరపెట్టారు. మరలా మోషే మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఒక సూచన చెప్పాడు. ఆ చెట్టు తీసుకొచ్చాడు, ఆ నీళ్ళల్లో వేశాడు. నీళ్ళేమై పని మధురముగా మార్చబడ్డాయి. అబ్బా ఏమి దేవుడండి, అబ్బా ఏమి మధురం అండి, అబ్బా ఏమి మోషే అండి, అంతగా పొగిడారు. మరలా ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడు తినేయనా? ఏంటయ్యి? కాకరకాయలు, కేకరకాయలు, దోసకాయలు, గనిసగడ్డలు, బంగాళదుంపలు ఇయేనా? ఈ ఆలుగడ్డలు ఇయేనా అంటున్నారు. ఏవేవో కావాలని కోరుకుంటున్నారు. సరే మన్నాను కురిపించాడు దేవుడు. మరి కొంచెం ముందుకు పోయిన తర్వాత ఏమన్నారు? అబ్బబ్బబ్బబ్బా, ఎవరో తినని మన్నాన్ని మేము తిన్నామని ఎంతగా గొప్పగా చెప్పుకున్నారు. అబ్బబ్బబ్బా ఏం మధురం అండి, అబ్బా మన్నా ఎంత బాగుందండి, అసలు ఎక్కడ దొరకదండి. ఈ పంట పైనుండి వచ్చే పంట, పరలోక పంట, దేవతలు తినే పంట, ఇది మనకి దేవుడిచ్చాడు. అబ్బా దేవుడు గొప్పవాడు, మోషే గొప్పవాడు అంటూ ఎంతో మంది సంతోషించారు. ఆ తర్వాత మరలా అన్నారు, ఏమండి ఎప్పుడు చూసినా ఈ మన్నయేనా? మరి ఏం కావాలి? మాంసం కావాలి. ఒకళ్ళ ఇద్దరండి. సంవత్సరాలు పెరుగుతున్నాయి అంటే సంతానం దిగుతూ ఉంటుంది కదండి. ఏమండి? ఆ కారు, ఈ కారు, కుర్రకారు, పిల్లకారు, పెద్ద కారు, చిన్న కారు, ముసలి కారు, మొత్తం కలిసి ఎంత కారు అండి? బెంజీ కారు. ఎవరా మాట ఉంది? ఏం కారమ్మా? 24 చక్రాలా? ఏంటమ్మా నువ్వు అనేది ఏదో చెప్పాలి నాకు. మరి ఆ మాట చెప్ప నాకు. 24 కార్లు అన్నట్టు ఉంది, నాకు 24 చక్రం అన్నట్టు ఉంది. ఆ మాట ఈ మాట ఆ మాట, ఆ కారు, ఈ కారు, చిన్న కారు, పెద్ద కారు మొత్తం కదిలితే ఎన్ని లక్షల మంది అయ్యారండి. అన్ని లక్షల మందికి నేను ఎక్కడ పెట్టగలను చెప్పేసి వీళ్ళ దురాశ ఏంటి అని చెప్పేసి మోషే బాధపడి, దేవా ఏంటి నాయన ఈ కోరికలేంటి, ఈ ఆశలేంటి బాబు అన్నాడు. నా బాహుబలం అయినా తక్కువైందా మోషే? ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు, భయపడుతున్నావు అని చెప్పేసేసాడండి దేవుడు. ఏంటి అసలు అది ఏమైనా అర్థం ఉందా? ఒక్కోడి కాదు, 2 కోళ్ళు కాదు, ఎన్ని కోళ్ళు వేయాలంటారు సహజంగా? మీ మాట ప్రకారం 20 లక్షల మందికి ఎన్ని కోయాలంటారు? ఎక్కడ తీసుకొచ్చి పెడతావు ఏంటన్నాడు. దేవుడు ఆకాశం నుంచి పూరేళ్ళు పంపించాడంట. హల్లెలూయా. ఏమంటే తినటానికి ఇచ్చాడు, తాగడానికి అడిగితే తాగడానికి ఇచ్చాడండి. సేదైన అనుభవాన్ని మధురంగా మార్చాడు. దాటలేని తీరాలు, ఎక్కలేని కొండలు ఎక్కించాడండి. వారు ఎదుటిన్న యోద్ధాలు ఏకరాశిగా చేసాడండి. వారి ఎదుటిన్న ఎరుకగోళ్ళు కూర్చివేసాడండి. ఇలా ఇశ్రాయేలు పట్ల దేవుడు చెయ్యరాని కార్యాలు చేశాడు. వింత కార్యాలు, గొప్ప కార్యాలు
చేశాడండి. ఆయన బాహుబలం గొప్పదండి, ఆయన శక్తి గొప్పదండి, ఆయన కార్యాలు వింత కొలిపై ప్రపంచ దేశాల్లో ఉన్న రాజులు రాజ్యాలు సైతం గడగడలాడిపోయినాయి. ఇశ్రాయేలు దేవుడే, ఆ దేవుని ప్రజలు, ఆ జనాంగాన్ని మనం ఎదుర్కోలేమరా బాబు అని గుండెలు కరిగిపోయినట్టుగా ఉన్నాయి. సరే, మొత్తానికి దేవుడు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి దాటిన తర్వాత నడిపిస్తున్న అరణ్య మార్గంలో మోషే నువ్వు కొండ మీదకి రావలను, సీనాయి పర్వతం ఎక్కి రావలను, అక్కడ నేను నీకు ఇశ్రాయేలుకు కట్టడలు వీధులను కలిగినటువంటి 10 ఆజ్ఞలను నేను నీకు సిద్ధపరుస్తానన్నాడు. దేవుని మాట విని మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ప్రజలు పాలెములో ఉన్నారు. మోషే వచ్చే వరకు వీళ్ళు కలవటానికి చెప్పట్లా. మోషే వచ్చే వరకు వీళ్ళు ముందుకు సాగడానికి వీలేదు. మోషే వచ్చే వరకు వీళ్ళు ఎటువంటి తతంగాలు, కార్యాలు, ఎటువంటి ప్రోగ్రాలు, ఎటువంటి వ్యవహారాలు చెప్పండి. నడిపించే నాయకుడు లేకుండా, దేవుని మాట లేకుండా, దేవుని సెలవు లేకుండా, మేఘము దిగిరాకుండా, మందస్థం లేకుండా ఏది జరగడానికి వీల్లేదు. వారి యాత్రలో, వారి ప్రయాణాల్లో మేఘము దిగి రావాలా. మేఘం దిగి వస్తే నిలిచి ఉంటే, మేఘము నిలిచి ఉన్నంత వరకు ఉండేవారు. మేఘం మలక లెగిస్తే వారి గుడారాలు ఎత్తుకొని, మందస్థం ఎత్తుకొని ముందుకి సాగిపోయేవారు. కానీ ఇప్పుడు మోషే కొండ మీద ఉన్నాడు. ఆలస్యమైంది, తడువు చేశాడు మోషే. దేవుని దగ్గర నుంచి తీసుకుని రావడానికి వెళ్ళినటువంటి సమాధానము లేక ఆజ్ఞలు లేక 10 ఆజ్ఞలు, ఆ వీధులు అవి తీసుకుని రావడానికి వెళ్ళిన మోషే తడువు చేశాడు. ఇంతలోనికి ఇశ్రాయేలు ప్రజలు పోగయ్యి ఎవరి దగ్గరికి వెళ్ళారంట? అహరోను యొద్దకు వెళ్ళి, అహరోను, మోషే ఏమాయినో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మాకు ముందర నడవడానికి, మమ్మల్ని సాగరపడానికి, మమ్మల్ని నడిపించడానికి, మమ్మల్ని అక్కడికి చేర్చడానికి, మమ్మల్ని అక్కడికి దరి చేర్చడానికి మాకేం కావాలి? ఇప్పుడు చెప్పాలి. ఏం కావాలని అడిగారు వాళ్ళు? నేను చదువునా మళ్ళా. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయినో మాకు తెలియదని అతనితో అంది. అందుకు అహరోను, మీ భార్యలను, మీ కుమార్తెలకు కాదు, పైన ఆ ప్రజలందరూ అహరోనుతో కూడి వచ్చి, లేము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకు వరకు. అరే, ఇప్పటి వరకు నేను నడిపించింది ఎవరండి? అద్భుతాలు, సూచక్రియలు, వింతలు, మహత్కార్యాలు చేసి రాజ్యాలు, రాజ్యాధికారులు, రాణులు సైతం గుండెల్లో గడగడలాడించి, నీరు త్రోవలు, మార్గాలు సరళపరిచి, ఎడారిలో, అరణ్యంలో నదులు ఆయన ప్రవహింపజేసి దప్పికల దాహాన్ని తీర్చినటువంటి ఆయన కాక ఇంకా దేవతలు, దేవుళ్ళు ఉన్నారంటారా? ఇప్పుడు మా కొరకు ఒక దేవతను చేయమంటాడేంటి? ఒకరికి యాలావేరంటే ఏంటో తెలియదంట. ఏంటి యాలావేరంటే ఏంటో తెలీదు. యాలావేరంటే ఏంటక్క? మీకేం తెలుసా? మీకేమన్నా? యాలావేరంటే ఏంటి? యాలావేరే ఏంటంట? యాలావేరే అన్నాడంట. యాలావేరే ఏంటి? యాలావేరే వీళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి, మాకు ఒక దేవత కావాలి, మమ్మల్ని సాగరపడానికి, మమ్మల్ని నడిపించడానికి అని అడిగారంట. బుద్ధుందా అనలేదా? అహరోను అనలేదా? బుద్ధుందా లేదా? మీకు వయసు వచ్చింది, ఎవరు లేదా మీకు? ఇప్పుడు వరకు ఐగుప్తులో ములుగుతున్నప్పుడు, బానిసత్వం ఉన్నప్పుడు ఏ దేవుడు దిగి వచ్చి, ఏ దేవుడు మీ కొరకు మోషే నడిపించి, మార్గం చూపించి, మందసం ఎదుట తీసుకొచ్చి మీ జీవితాల్లో ఆయన ఇన్ని కార్యాలు చేస్తే ఇప్పుడు మీ ముందు ఒక దేవత కావాలని అడుగుతున్నారా? సరే, మీరు కావాలని అడిగినంత మాత్రం చేత నేను మీ మాట ఎందుకు వింటాను? దేవుని స్థలంలో మోకరించి ప్రార్థన చేస్తాను. ఆయన ఏం చెబితే అది చేస్తాను అనాలా లేదా? ఆయన ఏమి సెలవిస్తే అది చేస్తాను అనాలా లేదా? ఆయన ఏం చెబితే, ఎలా నడిపిస్తే, ఎలా చేయమంటే అలా చేస్తాను అనాలా లేదా? అలా అనలేదు. మరి అహరోను మరేమన్నాడు? మీ భార్యలకును, మీ కుమారులకు, మీ కుమార్తెకున్న ముక్కులకి, మూతులకున్న, చెవులకున్న బంగారాన్ని తీసుకున్న ఎద్దుకు రండి అన్నాడు. ఇంకేముంది? యాలావేరంటే ఇదే. ఇప్పుడు అర్థమైంది మీకు యాలావేరంటే ఏంటంటే? అర్థమైందా? యాలావేరు అయిపోయింది. ఇక ముక్కులకి, మూతులకు ఉన్నాయి తీసేసారు. ఇక ఒక్కడికైనా ఎవరు ఉండాలి కదా? ఒక్కడికైనా ఉండాలా లేదా?
కనీసం అహరోనికంగా ఉండాలి. అహరోను కాకపోతే ఆ తదుపరి పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలు కూడా లేదు. ఆ పెద్దలు కాకపోతే ప్రజలకు ఉండాలిగా. ఎవరికో ఒకరికి సెన్సిటివ్ ఉండాలిగా, ఎవరికో ఒకరికి జ్ఞానం ఉండాలిగా, ఎవరికో ఒకరికి మైండ్ ఉండాలిగా, ఎవరికో ఒకరికి మనసు ఉండాలిగా. ఇదే పని. ఇదెందుకు మీరు ఇలాంటి ఆలోచన మీకు రాకూడదు. అవసరమైతే ప్రార్థన చేద్దాం, అదేగా. అవసరమైతే వేచి చూద్దాం, నిరీక్షణ కలిగి ఉందాం. ఆ మోషే కోసం మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆయన క్షేమంగా రావాలి, ఆ దైవ సేవకుడు క్షేమంగా రావాలి. ఆయన వెళ్ళి ఇప్పటికి 40 రోజులు అవుతుంది కనుక ఆయన కోసం క్షేమం కొరకై, ఆయన మార్గం కోసం, ఆయన ప్రయాణం కోసం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు, ఈ దేవత పనులు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి అని అహరోను తర్వాత ఉన్న పెద్దలు, అహరోను తర్వాత పెద్దల తర్వాత ఉన్న ప్రజలు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పి, ఒకరికి ఒకరికి హెచ్చరిక చేసి, ఒకరికి ఒకరికి వార్నింగ్ ఇచ్చి మోకరింప చేయాలా? ఏం చేయాలి? మోకరింప చేయాలా? సమస్యలు పరిష్కరించే ప్రార్థనే కదా. సమస్యలను పరిష్కరించేది ప్రార్థనే కదా. కొండ మీద ఉన్న మోషే దిగి రావాలంటే, క్షేమంగా రావాలంటే, తిరిగి రావాలంటే, నిన్ను నడిపించడానికి, నీ ముందు నడవడానికి దేవుడు ఉన్నాడు. మేఘస్తంభమై పగలు రాత్రి. మరి నీకెందుకు ఈ తొందరపాటు నిర్ణయం, ఈ తొందరపాటు ఆలోచన? మీలో ఎవరికి వచ్చింది ఆలోచన? ఎందుకు వచ్చింది ఈ మనసు అని? అహరోను గద్దించి బుద్ధి చెప్పి ఉండాలి, తదుపరి పెద్దలకు చెప్పి ఉండాలి, తదుపరి ప్రజలకు చెప్పి ఉండాలి. అవసరమైతే అందరూ కలిసి మోకరిద్దాం, అవసరమైతే అందరూ కలిసి ప్రార్థన చేద్దాం అనలేదండి. అనకుండా మీ భార్యలకు, మీ పిల్లలకు, కుమారులకు ఉన్నటువంటి బంగారం తీసుకొచ్చి నాకేమన్నాడు, ఇచ్చారు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక దేవతను చేసి బలిపేట కంటే ఇదే మీ దేవుడు ఇశ్రాయేలు, రేపు నీకు పేరట పండగ అన్నాడు. ఇంకేముంది? పండగ అంటే జాతరే, పండగంటే ఆ త్రాగుడే, పండగంటే చిందులే, పండగంటే విందులే, పండగంటే విలాసమే. పండగ పేరు చెప్పుకొని ఎంతమంది, ఎన్ని డ్రామాలు, ఎన్ని నాటికలు, ఎన్ని వ్యవహారాలు మీకు తెలియదేమి కాదు. కానీ మీరు చదువుకోండి, దీనివల్ల నష్టపోయారు తప్ప దీనివల్ల వాళ్ళు బాగుపడింది లేదు, దీనివల్ల వాళ్ళు మేలు పొందింది చెప్పాలి లేదండి. రాసిన భాగం చదివితే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యం చదువుకొని 9 వరకు కానీ 10 వరకు కానీ మీరు వస్తే టక వస్తే అక్కడ ముగింపు జరిగిపోయింది. అక్కడ దొరకలేదమ్మా? మొదటి కొరింథీ 10:7 అన్నాను. ఎంతమంది? ఎంత నష్టం జరిగింది పాలెనికి? ఎంత నష్టం జరిగింది కుటుంబాలకి? ఎంత నష్టం జరిగిందండి జీవముగల దేవుని సంఘానికి? ఒకడి వల్ల కదా చెప్పాలి. నీ నిర్ణయం తప్పు, మీ ఆలోచన తప్పు. ఇటువంటి ఆలోచన మీకు రాకూడదు. దేవత ఏంటి, తోడేంటి, ప్రార్థన చేసుకుని మనకేంటి విగ్రహారాధన? జీవం కలిగిన దేవుడు అంటే మనకెందుకు దేవత అని ఉంటే, ఆ భార్య అని ఉంటే, ఆ పెద్దలు అని ఉంటే అంత ఘోరము జరిగేది కాదు, ఇంత నష్టము జరిగేది కాదు. దేవుని ప్రజలారా, దేవుని యొద్ద నుంచి నేను అడిగి తీసుకుని వస్తాను, దేవునికి నేను ప్రార్థన చేస్తాను, దేవునికి నేను మొరపెడతాను, ఆయన ఏం సెలవిస్తాడు, ఆయన ఏం చెప్తాడు అని ఉండి, ఒకవేళ అతను మోకరింప చేయొచ్చు, ఒకవేళ అతను మోకరించవచ్చు కదా కదా. ఏం మాట్లాడరే? కానీ వారు కోరుకున్నట్టుగానే ఆహారం చేయటం ద్వారా 23,000 మంది చనిపోయారు. అందుకే పండగలు కీడంటారు, పండగలు దండగ అంటారు. పండగ పేరుతో పబ్బము గడుపుకుంటారు. విలాసాలు, విందులు, మందులు, చిందులు, అపశుద్ధులు రకరకాలు జరుగుతాయండి. కానీ మరొక మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను.
సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 4వ వాక్యం. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతని తండ్రి మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా? మరి అహరోనుకి ఎందుకు లేదు? ఏమా, ప్రతికూలం అంటే ఇష్టం లేదే కదా? చెప్పండి. అనుకూలం అంటే ఇష్టం, ప్రతికూలం అంటే ఇప్పుడు వారు అడిగింది సమూయేలుకి ఇష్టంగా లేదు. ఇప్పుడు వారు అడిగింది అహరోనుకి ఎలా ఉంది? ఇప్పుడు ప్రతికూలంగా ఉంటే చేసేవాడేనా? కష్టంగా ఉంటే చేసేవాడేనా? చెప్పాలి. చేసేవాడు కాదు, గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుందాం, దేవుడు ఏం చెబుతాడో చేద్దాం అనేటువంటి వాడు. కానీ ఈయన గారు అటువంటి ఇవేమీ చెయ్యలా. కానీ ఇక్కడ గమనిస్తే, అయ్యా నీవేమో వృద్ధుడివి, నీ కుమారులేమో నీ ప్రవర్తన వంటి వారు కాదు, మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని ఏలుటకు, మాకు న్యాయం తీర్చుటకు, మమ్మల్ని పరిపాలించుటకు, మా విషయములో మాకు రాజు కావాలని ఇశ్రాయేలు పట్టుబట్టి కూడి వచ్చి సమూయేలును అడిగితే ఆ మాట సమూయేలుకి ఎలా ఉందట? ప్రతికూలముగా ఉంది. ఆ తర్వాత చూడండి, సమూయేలు యెహోవాను, అదండి లెక్క, అది విషయం. అహరోను ప్రార్థన చేయలా, అహరోను పెద్దలతో ప్రార్థన చేయించరా, అహరోను ప్రజలతో ప్రార్థన చేయించరా. దేవుని చిత్తాన్ని, దేవుని నడిపింపుని, దేవుని ఉద్దేశాన్ని కనుగొందాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అవసరమైతే వెళ్ళిన దైవజనుడు మోషే కోసం ప్రార్థన చేద్దాం, ఆయన ఆరోగ్యం కోసం, ఆయన క్షేమం కోసం ప్రార్థన చేద్దాం అన్న మాట అహరోను నోటి రాలా, పెద్దల నోటి రాలా, ప్రజల నోటి రాలా. ఎలా వీరు కావాలి, వింతలు కావాలి వీరికి, దేవతలు కావాలి వీరికి, త్రాగుడు కావాలి, తినటం కావాలి, ఎగరటం కావాలి, వ్యభిచారం కావాలి వీళ్ళకి, విగ్రహారాధన కావాలి వీళ్ళకి. ఆ విషయంలో ఒక్కళ్ళన్నా మొరుపెట్టారా, ప్రార్థించారా? లేదు. కానీ ఒక దైవజనుడు సమూయేలు మాత్రము ప్రతికూలంగా ఉంది, ఈ మాట నాకు మీరు అడిగింది అని చెప్పి ఆ మాటని తీసుకొని యెహోవాకు ప్రార్థన చేశాడు. ఓ ఆత్మీయుడా, ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, నీ ఎదుట ప్రతికూలమైంది వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది తెలుసా? చెప్పండి. నీ ఎదుటకు ప్రతికూలమైంది వచ్చినప్పుడు, అది జటిలమైంది అయినప్పటికీ, అది నీకు ఇష్టం కానిదైనప్పటికీ, ఆ వచ్చిన దాన్ని బట్టి దేవుని చిత్తమై కనిపెట్టుకుని ప్రార్థన చెయ్యాలి. ఏంటి ప్రభువా ఇది మాట? ఏంటి ప్రభువా వారి నోటి విన్నాను? ప్రభువా ఏంటి వారు ఇది అడుగుతున్నారు? ప్రభువా ఏంటి నీ ఉద్దేశము? ఏంటి ప్రభువా వారి పట్ల ఏమై ఉన్నది ప్రభువా, ఏమి అని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎక్కువ మందిలే. ఏంటి చెప్పండి? వారు ఎక్కువ మందిలే అని చెప్పేసి ఏలియా ఓకే అన్నాడా? ఏమాయ్, రోషము కలిగి నేను ఒక్కడనే ఉన్నాను, జీవము గల దేవుని సేవకుడిగా అన్నాడు. ఏమే పైలు దేవతలు ఆరాధికులు, అస్తరదేవి ఆరాధికులు ఎంతమంది? 450 మంది, 400 మంది, మొత్తం కలిపితే 800 బయలుదేవతల యొక్క ఆరాధికులు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. లేదు నేను ఒక్కడనేలే, కరెక్టే, మీరు చెప్పిందే వాస్తవమేలే అని ఒప్పుకున్నాడా? నో. ఏ దేవుడు ఆకాశం నుంచి అగ్ని దించుతాడు, ఆ దేవుడే జీవము కలిగిన దేవుడు. ప్రార్థనకి జవాబు రాలేదు, అక్కడ అగ్ని దిగిరాలేదా? ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా పడిపోయిన బలిబిడ్డలు పడదోబడి ఉన్నప్పుడు తీసుకొని మరలా 12 రాళ్ళు చేత పెట్టుకొని కందక ముద్దమించి బలిబిడ్డ కట్టించి నీళ్లు పోసి, ఇతను తునాతులకు పోసి, కట్టెలు పేర్చి దేవుని వైపు, ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థన చేశాడు ఏలియా. ఒక్కడే. నువ్వేమంటావు తెలుసా? నేను ఒక్కదానే కదయ్యా,
నువ్వేమంటావు తెలుసా? నేను ఒక్కడేగయ్యా. నువ్వేమంటావు తెలుసా? నాకు చదువు లేదు గయ్యా. నువ్వేమంటావు తెలుసా? నాకు చేత కాదు గయ్యా. నువ్వేమంటావు తెలుసా? ఏదైనా అంటావు. అనవా? ఏం మాట్లాడరే? అంటావా అనవా? కానీ ఏలియా ఒక్కడే, సమూయేలు కూడా ఒక్కడే. కాదంటారా? జనులందరూ వచ్చే సమయంలో మాకు రాజు కావాలా అని అంటే, నేను రాజు కావాలా? ఉండరా? ఇచ్చేసాడు వాళ్ళకి? ఇవ్వాలా? అసలు ఆ మాటే నాకు ప్రతికూలంగా ఉంది అంటున్నాడు. అసలు ఆ మాట నాకు చెవులు పడుతుంటే నాకు ఎక్కడో బాధ కలుగుతుంది. ఎందుకు? దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు మాకు దేవుడు కాదు మమ్మల్ని నడిపించవలసిన రాజు. దేవుడు న్యాయం తెలుస్తున్నాడు. దేవుడు కాదు మాకు ఇప్పుడు రాజు, న్యాయం తీర్చాలి. దేవుడు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు కాదు మాకు ఇప్పుడు పరిపాలించవలసింది ఎవరు? రాజు. అసలు ఆ మాటే ఎక్కడో సమూయేలుకి బాధాకరంగా ఉంది. అయినా సమూయేలు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. నేను అదే చెప్తా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. నేను ఒక్కదానేగా, నేను ఒక్కడనే కదా. మీరు ఎంతమంది తిప్పి కొడితే మాట్లాడండి. మందిరం నిండితేనేనా? 30 మంది 40 మంది వస్తేనేనా? చెప్పాలి. సమరయ మార్గంలోనికి ఒక్కతే ఉన్నా యేసు ప్రభు వారు వెళ్ళి సువార్తను ప్రకటిస్తే ఆ ఒక్కతే వెళ్ళి సమరయ్య గ్రామాన్ని మార్చింది. ఏది మరి ఎందుకు అసలు నాకు అర్థం కాలేదు. ఒక్కతే కదా. ఆ ఒక్కదాని కోసం ఎండవేళ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఆలస్యపోయి వెళ్ళాడు. నేను రాసుకున్న ఒక చరణానికి, ఒక పల్లవికి, ఒక దీన్ని ఇంకా రాగాలు రాలేదు, ఇంకా సమకూర్చలేదు. యాకోబు బావుకాడికి అలసి నడిచి కూర్చున్నావు. ఇంకా నాకు సమకూర్పు రాలేదు. పాట ఒక్కతే కదండి. ఏమంటే ఒక్కతే కదండి? మాట్లాడండి. ఆమె జీవితం పోనీ మంచిదా? మాట్లాడండి. ఆమె జీవితం మంచిదా? కాదే. అయినా ఆ ఒక్కటి మారి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి మీరు కూడా చూడండి అంటే సమరయ గ్రామంలోనికి వెళ్ళి సత్యస్వార్తను ప్రకటించింది. క్రీస్తుని బయలుపరిచింది. లోక రక్షకుడిని తెలియచేసింది. ఆమేన్. మరి నువ్వేంటి? నా వల్లనేమైంది? నేను ఒక్కదాన్నేగా, నేను చదువులేదని, పాడటం రాందని, ప్రార్థించడం రాందని చెప్పటం ఏంటి? సమూయేలు ఒక్కడే, ఏలియా ఒక్కడే, శ్రమయ్య ఒక్కతే. క్రీస్తు కొరకు నువ్వు నిలబడితే నిన్ను ముందుకు నడిపేవాడు, నిన్ను ప్రకటిస్తున్నవాడు. క్రీస్తు కొరకు నువ్వు రోషం కలిగిన సవాలు విసరగలిగితే, క్రీస్తు నందు నువ్వు విశ్వసించగలిగితే, ఆయన పక్షంగా నువ్వు ఉంటే ఆయన కృప నిన్ను ముందుకి, ఆయన ఆత్మ నిన్ను నడిపించి అంతులేని కార్యాలు జరిగించింది. అగ్ని కురిపించేలాగా, అగ్ని దిగి వచ్చేలాగా చేసింది. నీ మాటకు జీవాన్ని ఇచ్చింది. హల్లెలూయా. అప్పుడు దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడు. చూడండి ఏం జరిగిందో. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలు బట్టి జరిగించుము. ఇది బాగుందా లేదా? ఏమాయ్, అహరోను కూడా ప్రార్థన చేసి ఉండాల్సిందా లేదా? అహరోను ప్రార్థన చేశాడా లేదా? చెప్పాలి. అహరోను ప్రార్థన చేశాడు లేదా? చేశారని కొంతమంది అన్నారు, చేయలేదని కొంతమంది అన్నారు. క్లారిటీ రావాలి. పేక మీద కత్తే మెట్ల మిమ్మల్ని బదిలించరా, చెప్పకపోతే పొడి చేస్తాను మిమ్మల్ని ఇక్కడ ఏమన్నా అన్నారా? మరి ఎందుకు మాట బయట రాకుండా? సమూయేలు ప్రార్థన చేసినట్లుగా అహరోను ప్రార్థన చేస్తూ ఉండాల్సింది. ఇంత నాశనం జరిగేది కాదు, ఇంత విగ్రహారాధన వచ్చేది కాదు. ఒక్క దినమంది 23,000 మంది చనిపోయే వాళ్ళు కాదు. అందుకే ఆ ప్రతికూల పరిస్థితులు కూడా వారు అడిగింది ఇష్టం లేకపోయినప్పటికీ దాని విషయమై ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే సమూయేలు దేవునికి ప్రార్థన చేస్తే
వారు అడిగినట్టుగానే, వారు కోరుకున్నట్టుగానే చేయమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుని చిత్తం లేదు, దేవుని నడిపింపు లేదు, దేవుని మాట లేదు, దేవుని ఉద్దేశం లేదు. ఎవరో ఏదో వచ్చి చెప్పారని, ఎవరో ఏదో వచ్చి అడిగారని, ఏదో కోరారని, ఆ విధంగా అహరోను లాంటి వాడువా, అహరోను లాంటి దానివా, అహరోను యొక్క ఉద్దేశమా, అహరోను యొక్క మాట అయితే నష్టపోతారు. ఏంటి? నష్టపోతారు. దేవుని చిత్తములో సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, ఆ ప్రజలు కోరుకున్నట్టుగానే వారికి రాజుని నియమించు. అయితే ఒక షరతు. ఏంటా షరతు తెలుసా? వారు నన్ను విసర్జించరు కానీ నిన్ను విసర్జించలేదు. వారు అన్య దేవతలను ఐగుప్తు నుంచి వారు తీసుకుని వచ్చినటువంటి ఆ దేవతలు వారు పూజిస్తూ ఉన్నారు. అయితే చెప్పు, వారు కోరుకున్న రాజు పరిపాలన ఎలా ఉండదో చెప్పు. వారు కుమార్తెలు కుమారులు ఏమవుతారో చెప్పు. బానిసలుగా అవుతారో చెప్పు, బందీలుగా అవుతారో చెప్పు, రాణువులుగా ఉంటారని చెప్పు. వారు వేసిన తోటలు ఫలాలు వారు తీసుకెళ్లి రాజుకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పు. పన్నులు కట్టవలసి వస్తుందని చెప్పు. భయంకరమైన రాజు పరిపాలన అణిచివేయబడతాని చెప్పు. ఈ పరిపాలన కూడా ఇట్లా ఉంటది, ఇలా ఉంటది అన్న తర్వాత కూడా, అర్థమైందా? రాజు పరిపాలన చెప్పు కిందేసి, చెప్పు కిందంటే కాలు కిందేసి తొక్కేసి అనిసేసి, మీ పండ్లు, మీ పశువులు మందలు, మీ పిల్లలు, మీ భార్యలు వారికి రాణువులై బానిసలై, మీ జీవిత విధానములో స్వేచ్ఛ లేక, స్వతంత్రం లేక భయంకరంగా ఉండదు. బాయ్, ఆ పరిపాలన కావాలని మీరు కోరుకుంటున్నారా? ఆ పరిపాలన కావాలని కోరుకుంటే రాజు పరిపాలన ఇలా ఉంటుందని చెప్పు. అలా చెప్పిన తర్వాత కూడా నాకింకా రాజే కావాలని యారాలు పడుతుంటే ఆ ప్రకారంగానే చెయ్యి అన్నాడు. హల్లెలూయా. అదే అహరోను అయితే చెప్పట్లా మీరు. దేవుని చిత్తం లేదు, దేవుని నడిపింపు లేదు, దేవుని మాట లేదు, ఏమీ లేదు. ప్రజల మాట విన్నాడు, ప్రజలు చెప్పినట్టుగా, ప్రజలు కోరుకున్నట్టుగా చేశాడు. ఒక్క దినమంది వత 23,000 మంది సంహరించబడ్డారు. తినటం, తాగటం, లేవటం, ఆడటం, కూర్చోవటం, ఇదే పండగ, ఇదే దేవత, ఇదే బలిపీఠం. ఈ రాత్రి కాలం ముందు దేవుని బిడ్డ, నీ ప్రతికూల పరిస్థితులు కూడా నువ్వు దేవునికి మొరపెట్టు, ప్రార్థించు. సమూయేలుకు తెలియచేసిన దేవుడు నీకును తెలియచేస్తాడు. సమూయేలుతో మాట్లాడిన దేవుడు, తన చిత్తాన్ని బయలుపరిచిన దేవుడు, నడిపింపును బయలుపరిచిన దేవుడు. వారు కోరుకున్నట్టుగా రాజు నియమించు. అయితే ఆ రాజు పరిపాలన ఎలా ఉండదో చెప్పు, తెలియచేయి. అది తెలియచేసిన తర్వాత కూడా ఇంకా మూర్ఖ స్వభావం కలిగి, ఇంకా మాకు రాజు కావాలంటే ఆ తదుపరి వారికి వరకు మనం ఏం చేద్దాం? రాజుని నియమిద్దాం, అభిషేకిద్దాం అని చెప్పటం జరిగింది. ఈ రాత్రి కాలం ముందు వాక్యం ఇచ్చిన దేవుని పిల్లలారా, నీవు అహరోను లాంటి యొక్క వ్యక్తిగా ఉన్నావేమో. అహరోను తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావు. మోషే ఏమాయినన్నప్పుడు ఏమనాలమ్మా? మీరు చెప్పండి, ఏమనాలి? అనాలగా? మోషే ఏమాయినో అన్నప్పుడు సరే, ఆ మోషే కోసం ప్రార్థన చేద్దాం. 1 దినము, 2 దినాలు, 3 దినాలు ప్రార్థన చేద్దాం. ఈలోగా అవసరమైతే దేవుని చిత్తాన్ని కనిపెడదాం. ఈలోగా దేవుని జవాబు, ఈలోగా దేవుని మాట, ఈలోగా దేవుని స్వరము. అవసరమైతే దేవుడు ఏం చెబుతాడు దాని కొరకు నిరీక్షణ కలిగి వేచి చూద్దాము అన్నట్లయితే ఆ పండగ చేయవలసి వచ్చేది కాదు, ఆ దేవత చేయవలసి వచ్చేది కాదు, ఆ నష్టము కలిగేది, ఆ నాశనం కలిగేది, 23,000 మంది చనిపోయేవాళ్ళు కాదు. ఈ రోజున దేవుని బిడ్డ ఎవరో నీ దగ్గరికి వస్తారు, ఏదో చెప్తారు. అహరోను దగ్గరికి వచ్చినప్పుడు అహరోను వారి మాటలు విని కదా దూడం చేసింది చెప్పాలి. నీ దగ్గరికి వచ్చి ఎవరో ఏదో చెబుతారు, నీ దగ్గరికి వచ్చి ఎవరో ఏదో మాట్లాడతారు, నీ దగ్గరికి వచ్చి ఎవరో ఏదో కోరతారు, ఏదో అడుగుతారు. అప్పుడు నువ్వు చెప్పవలసింది ఏంటంటే, జీవం కలిగిన దేవుడు మాకున్నాడు, జీవం కలిగిన దేవుని గ్రంథం ఉంది, జీవం గల దేవుని సేవకుడు వస్తాడు. రాడా? వచ్చాడు కదా మోషే, వస్తాడు. అవసరమైతే ఆ సేవకుని కోసం ఏం చేద్దాం? ప్రార్థించేద్దాం, ఆయన క్షేమం కోసం, ఆయన యోగం కోసం.
ఆయన చల్లని ప్రయాణం కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఏంటి పరిస్థితి? నీ ప్రతికూల పరిస్థితులు నువ్వేమనుకుంటున్నావు? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు? వారు చెప్పిన మాట సమయాలకు ప్రతికూలంగా లేకపోయినప్పటికీ, అదే అనుకూలంగా లేకపోయినప్పటికీ, ఆ మాట ప్రతికూలంగా ఉన్నప్పటికీ కనిపెట్టి దేవసనిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఎవరు తెలుసా? వారు కోరుకున్నట్టుగానే వాళ్ళకి రాజుని నియమించు. అయితే రాజు పరిపాలన ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియచేస్తే వారు ఒకవేళ వద్దు బాబు మాకు రాజు పరిపాలన దేవుడే మమ్మల్ని పరిపాలించండి, దేవుడే మాకు న్యాయం తీర్చనివ్వండి, దేవుడి చిత్తానికి మేము లొంగుదాం అని అంటారా? అప్పుడు చూద్దాం. లేదు, ఇది చెప్పిన తర్వాత కూడా, ఈ వివరణ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఇంకా రాజే కావాలి అని కోరుకుంటే అలాగే చేద్దాం అంటున్నాడు. మరి రాత్రి అందు ఆత్మీయ బిడ్డలారా, మనం చేసేవన్నీ మంచివి కావు. మనం కోరుకునేవన్నీ మంచివి చెప్పండి. మనం కోరుకునేవన్నీ మంచివి కావు. ఇశ్రాయేలు కోరుకున్నారు దేవత కావాలని, అది వాళ్ళకి నష్టం తీసుకొచ్చింది. ఇక్కడ ఇశ్రాయేలు కోరుకున్నారు మాకు రాజు కావాలని, కానీ రాజు కోరుకుంటాం వల్ల వాళ్ళకి మంచిది కాదండి. ఈరోజు నువ్వు కూడా అది ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు, రెండు మార్గాల మధ్య ఉన్నప్పుడు, రెండు తలంపుల మధ్య ఉన్నప్పుడు, దేవా ఏంటి నీ చిత్తం, దేవా ఏంటి నీ ఉద్దేశం, దేవా ఏంటి నీ నడిపింపు, దేవా ఏంటి నీ సహాయం, దేవా ఏంటి అని ప్రార్థించగలిగితే నష్టాలు కొన్ని తెచ్చుకోము, సమస్యలు కొన్ని తెచ్చుకోము. సంహారకుడు పని చేయడు. మరణం రాదు. ఒక్క దినం 23,000 మంది చనిపోయారంటే కారణం ఏమిటి? వారు చేసుకున్న దాన్ని బట్టి, వారు కోరుకున్న దాన్ని బట్టి, వారి దేవతను బట్టి, వారి బలిపీఠాన్ని బట్టి, వారు అర్పించిన వాటిని బట్టి, తినచ్చు త్రాగుచున్న వాటిని బట్టి, వారి విగ్రహాలను వ్యభిచారమును బట్టి. ఈ రాత్రి కాలమందు, ఈ దినమందు నీతో మాట్లాడుతున్నాడు. మరి నీవేమే పరిస్థితిలో ఉన్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? ఇశ్రాయేలీయులు ప్రజలు దేవతను చేసుకుని ఊరేగినట్లుగా, తినచ్చు త్రాగుచున్నట్టుగా నీవు కూడా ఉన్నావా? లేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థించిన సమూయేలు వరుసలో ఉన్నావా? హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథం అంటాడు, ప్రార్థించు వారిలో సమూయేలు కూడా ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరిలో ఉన్నాడంట సమూయేలు? ప్రార్థించే వారిలో. మంచి ప్రార్థనా పరుడండి సమూయేలు, కాదంటారా? మధ్యాహ్న కాలం అని చెప్పారా లేదా? ఫిలిస్తీయులు వచ్చి చుట్టుముట్టారు, బాబు మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు బాబు అంటే, పాలు విడిచినటువంటి ఒక గొర్రె, ఒక మేక పిల్లను తీసుకువెళ్ళి సర్వాంగ హోమముగా బలిని అర్పించినప్పుడు ఆయన మెండుగా ఉరుములు వెరుపులు వెరిపించి ఫిలిస్తీయులు చేశాడు, తారుమారు చేశాడు. అక్కడ ఏమని రాసింది? దేవుడు సమూయేలు ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. మరి ఈ సమూయేలు మంచి ప్రార్థనా పరుడండి. ప్రార్థించే వారిలో సమూయేలు కూడా ఉన్నాడంట. ప్రార్థించే వారిలో ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రార్థించే వారుగా ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టుకునే వారు ఉండాలి. దేవుని చిత్తానికి, దేవుని నడిపింపుకు మనం లోబడే వారు ఉండాలి. ఇవేమీ లేకుండా ఇశ్రాయేలు, ఇవేమీ లేకుండా ఆరోను వారి జీవితాలు, కుటుంబాలు ఏమైపోయినాయో తెలుసుగా. అయితే వారి యొద్దకు కూడి వచ్చి రామాలో ఉన్న సమూయేలు యొద్దకు వచ్చినప్పుడు వెంటనే ఎవరిని పడితే వాడిని రాజుగా నియమించేసాడు అన్నారండి. నియమించలేదు. మొదట ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. తదుపరి దేవుని దగ్గర నుంచి వచ్చింది చెప్పట్లా, సమాధానము వచ్చింది. ఆ తరువాత ఆయన మిద్ది మీద ఉండగా గొర్రెలు గాడిదలు పోయి అని చెప్పేసి ఒక ఆయన ఎత్తుకుంటా వెళ్ళి, ఈ పట్టణంలో ఒక ఆయన ఉన్నాడు, ఆ దైవజనుడు గనుడు, ఆయన ఏ మాట చెబితే అది జరిగిద్ది, వెళ్దామని పనివాడు చెబితే సౌలు చక్కగా బయలుదేరాడికి వెళ్తే, అమ్మా దైవజనుడు ఉన్నాడా అంటే, ఉన్నాడయ్యా వెళ్ళండి వెళ్ళి కలుసుకోండి అని చెబితే అప్పుడు చెబుతున్నాడు, ఇతడే నేను కోరుకున్నవాడు,
ఇశ్రాయేలు మీదుగా రాజుగాని సౌలును దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని ఏర్పాటు. రాజు కావాలని అడిగారు, ప్రతికూల పరిస్థితులు కూడా ప్రార్థన చేశాడు. వారు కోరుకున్నట్టుగా రాజు నియమించు అన్నాడు. రాజు పరిపాలన ఎట్టుండదో చెప్పమన్నాడు. అవునా? మాట్లాడట్లా అని చెప్పేశాడు. సమయాలే ఏం పేరు పెట్టాను నీ పేరు? సుమ్యోన్, నువ్వు రాజుగా ఉండు అన్నాడా? చెప్పండి. నువ్వు బాగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి పోలు పెట్టాడా? ఏం పెట్టలేదు. ఎవరిని పడితే వాళ్ళని నియమించలేదు. ఇదిగో ఇతను నేను కోరుకున్న ఇశ్రాయేలు మీద నేను రాజుగా ఉండడానికి సౌలుని అభిషేకించు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున దేవుని పిల్లలారా, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అహరోను వలె ఉందా? సమూయేలు వలె ఉందా? సమూయేలు ప్రార్థన చేశాడు, అహరోను ప్రార్థన చేయకుండా ప్రజల మాటలు విని దూడను చేసి బలిపీఠం కట్టి, ఓ ఇశ్రాయేలు ఇదే నీ దేవుడు అని చెప్పి ప్రజలను బలిపీఠాలకి విగ్రహాలకు అలవాటు చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమూయేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. రాజు నియమించమంటే తన ఉద్దేశ ప్రకారంగా తన ఇష్ట ప్రకారం నియమించాడా? నియమించలేదు. రాజు పరిపాలన ఎలా ఉండదో చెప్పమంటే చెప్పేశాడు. సైలెంట్గా ఉన్నాడు. ఒక దినం వచ్చింది. ఆ దినం సౌలు గాడిదల పైన ఎత్తుకుంటూ వెళ్తే అక్కడికి వచ్చినటువంటి సౌలు గురించి చెప్తాడు సమీర్కి, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతని అంతే నా అభిష్టత ఉంది, ఇతని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించు అంటున్నాడు. దేవుడు సెలవిచ్చిన ప్రకారంగానే తైలపు కొమ్ము తీసుకుని వెళ్ళి సౌలుని అభిషేకించాడు. పిల్లలారా అర్థం చేసుకోండి. ఇప్పటికైనా సరే ఒక సమూయేలు లాంటి ప్రార్థనా పరులుగా మనం అవ్వాలి. సమూయేలు లాంటి దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుని, సమూయేలు లాంటి నడిపింపడానికి వచ్చి, సమూయేలు లాంటి ప్రార్థన జీవితం కలిగిన వారమై ప్రతి దాన్ని దేవునికి తెలియజేస్తూ, ప్రతి దాన్ని దేవుని అడుగుతూ, ప్రతి దానిపై దేవునిపై ఆధారపడుతూ దేవుని చిత్తములనిగా నడుద్దాం. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం.